शुभसमये यथाशक्ति भस्माभिषेको अहं करिष्ये। Gracias.
प्रदक्षिणे नमस्कारां समर्पयामि अपराध नमस्कारां समर्पयामि क्षमापण नमस्कारां समर्पयामि अनेन यथाशक्ति श्री कोटिलिंगेश्वर स्वामी देवता प्रीत्यर्थं संकल्पित संभवद्भिः द्रव्यैः उपचारैः यथाशक्ति सुगंध परिमलद्रव्येन भस्माभिषेचनेन सर्वं श्रेष्ठं परमेश्वरार्पणमस्तु। परमेश्वर सुप्रीणातु लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। कोटिलिंगेश्वर भगवान की, नर्मदा बाणलिंगेश्वर भगवान की। సాక్షాత్కరిస్తున్నారు కరుణ ముందు. వేములవాడ క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి అర్చక వరేణ్యుని కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. అనుభవం పరిభవం పరివాదం పరీక్షపో భక్తం దురుదితం దత్తిషిద్ధో దిశామ్యహం అనుమోదం పరిబోధనో శకునేర్యజాకునో సుతమక్షయా తద్విషిద్ధో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్పారాత్మరజురస్పదే ఆభిమనిషదు స్వస్తినే సువనస్పదే స్వస్తినే సువనస్పదే कृत्सदे रुद्राय नमो रुद्राय कृत्सदे नमस्ते नमस्ते अस्तु माराभिवंसी शिरसि रसि वज्रो नमस्ते अस्तु माराभिवंसी सामगायसि ब्रह्मपुत्रै वसवने जगोगसे दिनस्य गुणे अस्तु प्रतिनस्तु मना भव अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु। लक्ष्मी ఆ మననాన్ని
చూసిన తర్వాత అప్పుడు భక్తులందరూ కూడా దేవతలందరూ కూడా చాలా సంతోషించారట. అటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు ఇక్కడ మనందరి సమక్షాన దివ్య ప్రాంగణంలో మహాయజ్ఞ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఇంత బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామంటే అది ఆ దంపతుల నరేంద్ర చౌదరి దంపతుల వారి యొక్క దృఢ సంకల్పం నిర్విఘ్నంగా నిరాటంగా ఇలా సాగుతున్నదంటే ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వారి కుటుంబం పట్ల ఉండడమే కారణం. దీనిలో భాగంగా ఇప్పుడు మనం కళ్యాణోత్సవాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. నోరేరి సోమాపరాగా విశ్వరూపా పశవో వదంతి మంత్రేశమో జందుహానాదేనుర్వాగస్మాను వసిష్ఠురేదో తదేవ లక్ష్యం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ మహోత్సవ పూజా కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రథమార్థం కరజగణాధిపతి పూజాం కరిష్యే కరిష్యే కలగస్యముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రితః తత్ర స్థితో బ్రహ్మాध्ये మాతృగణాస్తుతః సర్వే సప్తద్వీపావసుందరా సామవేదో జఠరమణః సర్వే కనకాంత సమాశ్రితాః సావిత్రీ సరస్వతీ శాంతి పుష్టికరీ తథా ఆయాంతకలజ పూజార్థం దుర్గక్షయకారకా పూజయామి నమః ఆవాహనామి తపస్యదా సౌభాగ్యవస్యై దత్వాయాభాస్తం విపరీతమా సుగంధపరిమళప్రవాసద్రవ్యాణి సమర్పయామి సుముఖాయ నమః ఏకదండాయ నమః కపిలాయ నమః జగన్నిధాయ నమః లంబోదరాయ నమః గణాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః భూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః భావచంద్రాయ నమః గజాననాయ నమః పూర్వజాయ నమః శ్రీమద్గణాధిపతయే నమః పుష్పాణి సమర్పయామి నైవేద్యం సమానః తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి లంబోదర వేదాంబర పడిమణ మందార స్వర్ణే శుండే వక్రే సుందత్రేణ దాసురామాసా వడవారీశేన సంగతే భావామాని రక్షామాసురవర మందార దేవ 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 మంగళమూర్తి దర్శన మాత్రే స్మరణే మాత్రే మాం కామానాపూర్తి దేవ 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 నీరాజన దేవం సమర్పయామి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ప్రచోదయాత్ దివ్యమంగళపుష్పం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అందరు గట్టిగా నండమ్మా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా గజానన భగవానికి మహేద్యౌ పృథివీ జనయజ్ఞం సంపదంతే సోమేన సహరాజ్ఞా కరోతి బ్రాహ్మణస్తమూరాజన్ పాలయామసి పవిత్రే పరిశిక్షతే యజ్ఞేషు వర్ధతే గంగే యమునే సరస్వతి ృష్ణోమయోజనాపరుష్ణ్యామరుద్భేస్తయాసు సోమయా సుమాజసవిదా భగహారచిత్రమేమహేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పినే
తో అర్చన్యమానమో పృథివీ బ్రహ్మాణ్య సమాని విప్రా విశ్వక్రియంతి వమినో నశాఖాః హిరణ్యరూపస్సైరణ్యచంద్రగమాన్నభాత్సేదు హిరణ్యవర్ణః महाकाली महालक्ष्मी महासरस्वती महागौरी देवताभ्यो नमः ध्यान आवाहनाद षोडशोपचार पूजां कुर्यात् महागौरी देवताभ्य प्रियतान्न मम प्रियतो भवतु शची पुरन्दर पूजां करिष्ये వేములవాడ రాజరాజేశ్వర స్వామికి प्राणारविन्द्र कवितारविन्द्र गो हवे हवे सुरवनो शूरमित्रं इंद्राणे मासुनानि सुभद्रे महमश्रवो शचीपुरन्दर देवताभ्यो नमः ध्यान आवाहनादि षोडशोपचार पूजां कुर्यात् భక్త మహాశైలరా కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు మనము సంకల్పాన్ని నిర్వర్తించుకొని కలశ పూజ, ఆ తర్వాత మహాగణాధిపతి పూజ మరియు స్థలశుద్ధ్యర్థం పుణ్యాహవాచన కార్యక్రమము, అలాగే మహాగౌరీ అర్చన, అలాగే శచీ పురందర పూజన మనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ముందుగా గోత్ర ప్రవరలు చెప్తారు. గోత్ర ప్రవళ చెప్పగానే మనందరికీ తెలుసు, మానవ కళ్యాణంలో ఎవరి యొక్క మునిమనవడు, ఎవరి యొక్క మనవడు, ఎవరి యొక్క కుమారుడు, ఎవరు వరుడు అనే విషయాన్ని, అలాగే ఎవరి యొక్క మునిమనవరాలు, ఎవరి యొక్క మనవరాలు, ఎవరి యొక్క కుమార్తె, ఎవరు వధువు అని మన సంకల్పం చెప్పుకుంటాం. మరి ఇక్కడ జగద్రక్షకుడు అయినటువంటి సాక్షాత్తు ఆద్య కుటుంబినైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం చెప్తూ ఉంటే ఆయనకు గోత్ర ప్రవరాలు చేయడానికి అందరూ కూడా మంత్రం ఆగిపోయింది. అక్కడికి వచ్చేసరికి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క నామం అజాయ నమః అంటుంది. అంటే జన్మనే లేనటువంటి వాడు అని అర్థం. జన్మ లేనటువంటి వానికి ఎవరు ముత్తాత, ఎవరు తాత, ఎవరు తండ్రి అని చెప్తాను చెప్పండి. అందరూ కూడా నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది. చక్కగా నారదుని వద్దకు వచ్చాడు. నారదుడు వీణ మీదుతూ ఉన్నాడు. ఎలాగే అంటే అప్పుడు వీణ మీదుతూ ఉంటే అతని యొక్క ధ్యానం నుంచి బయటకు వస్తే, స్వామి గోత్ర ప్రభులు తెలియక ఇబ్బంది పడుతున్నాము, అసలు ఏం చెప్పాలి గోత్ర ప్రభులు అంటే, అప్పుడు ఋషులందరూ కూడా ఆలోచించి స్వామివారి యొక్క పేర్లనే తాతగా, తండ్రిగా, నరుడిగా ఇక్కడ మనకు ఆగమోక్తంగా చిత్రీకరించారు. అదే మనం ఇప్పుడు స్వామివారి యొక్క గోత్ర ప్రభులు చెప్తున్నాము. పరమేశ్వరుని యొక్క గోత్రం పరశివ, అమ్మవారి యొక్క గోత్రం పరశక్తి. కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. పరమేశ్వరుని యొక్క గోత్రం పరశివ, అమ్మవారి యొక్క గోత్రం పరశక్తి. ఆ గోత్ర ప్రవణి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓం పరశివ శివ శివ ఈశ్వర మహేశ్వర పంచారుజయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరంజ్యోతిస్వరూపస్య పరశివ శర్మణోనత్రే. ఓం పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుజయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరంజ్యోతిస్వరూపస్య సదాశివ శర్మణ పౌత్రాయ. ఓం పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుజయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరంజ్యోతిస్వరూపస్య మహేశ్వర శర్మణ పుత్రాయ. పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుజయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య సురాసుర నమస్కృతాయ హరిణవరసుధరాయ వృషభవాహనాయ దశభువనాధీశ్వరాయ శ్రీరాజరాజేశ్వర శర్మదేవరాయ. ఇచ్ఛాదిజ్ఞాన శక్తి క్రియాదిజ్ఞానశేయ ప్రవరాన్విత పరశివ
క్రియా శక్తి క్రియా ఋషేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య చతుర్ముఖ బ్రహ్మణ పౌత్రీ ఇచ్ఛా వ్యక్తి జ్ఞాన వ్యక్తి క్రియా వ్యక్తి క్రియా ఋషేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య హిమవచ్చరణ పుత్రీ ఇచ్ఛా శక్తి జ్ఞాన శక్తి క్రియా శక్తి క్రియా ఋషేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవ అఖిల లోకైకనాయక సర్వాభరణ భూషిత చతుర్భువనాధీశ్వరీ పార్వతీనామ్నీ రాజరాజేశ్వరవరాంధినీ కన్యా వాచా దత్తామయా గౌరే శివార్థో శ్రీకృతాత్మయా నిశ్చితస్వం సుఖీ భవ వాచా దత్తాత్మయా గౌరే శివార్థో శ్రీకృతామయా నిశ్చితస్వం సుఖీ భవ భక్తులందరూ కూడా నమస్కారం చేయండమ్మా. అందరూ కూడా గట్టిగా అనండి. మమ ఆచంద్రార్కం అనేక వైశేషిక సుఖ సౌభాగ్య శోభన పరంపర అవాప్త్యర్థం ఏకవింశతి సంఖ్యాక ఉభయవంశ పురుషోద్ధారక మహాదాన అంతర్భూత కన్యాదాన నియమపూర్వ భావికం శ్రీ పార్వతి రాజరాజేశ్వర దేవత ప్రీత్యర్థం కన్యార్థం ఆగతం ఇమం వరం మధుపర్కేణ పూజయిష్యే ఉదగ్రగోర్చన్ని దదాతి రాష్ట్రభుజస్యాదాయ సంధీమాత్మత్యోషం తస్మిన్ కోర్చ ఉపవిశేద వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమ సర్వభూత సమనాయ నమో మహాంతనాయ నమ రుద్రభాగేతి వస్త్రాభరణ నిశాచూర్ణ కుంకుమ కుసుమాఖ్యైరలంకృత్యా ఏషతే అందరూ కూడా గట్టిగానేనమ్మా. మహాదేవస్య అనంతాశ్రమ యోగ్యత స్వీకార సిద్ధ్యర్థం సువర్ణమయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఇప్పుడు స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు యజ్ఞోపవీత ధారణ అంటే ముందుగా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉపనయన కార్యక్రమంలో తండ్రి చేత వేయబడుతుంది. ఇక్కడ పరమేశ్వరునికి హిమవంతుని చేత వేయబడుతుంది. అంటే ఇక్కడ అమ్మవారు పక్షాన కూర్చున్న మీ అందరి ద్వారా కూడా ఇక్కడ స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది అని భావిస్తూ నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం
సనాతన సాంప్రదాయంలో ఏది 3 మార్లు ఉచ్చరిస్తే అది సత్యమైతుంది. మనం ఓం శాంతి 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 అంటాం. కాబట్టి ఏది కోరుకున్నా కూడా ఆచమనం చేస్తే 3 మార్లు చేస్తాం. మాంగళ్య ధారణ చేస్తే 3 ముళ్ళు వేస్తాం. అంటే 3 సార్లు ఏది చేసినా సనాతన ధర్మంలో అది సత్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మధుపర్క సమర్పణ స్వామివారికి సమర్పిస్తున్న సమయంలో మా అందరూ కూడా మధుపర్కో మధుపర్కో మధుపర్క అని గట్టిగా ఉచ్చరిస్తే అది సత్యమై స్వామివారికి అద్భుతమైనటువంటి నివేదనగా మారుతుంది. ఓం మధుపర్కం విహిత్వా మధురామధ్యేన వరణేనాన్నేన వేద్యేన పరమోన్నాదమధ్యోసామి భూతమితిమంత్రేణ అన్నం భూతకో దృశ్యతే వేములవాడ క్షేత్రమే దిగివచ్చి ఆ స్వామివారు రాజరాజేశ్వరుడిగా, అమ్మవారు పార్వతిగా దివ్య భవ్యమైన కళ్యాణం మనందరం కూడా ఈ కార్తీక మా శుభమేళ మనం జరుపుకుంటూ ఉన్నాం. అమ్మవారి దగ్గర సుముహూర్త కార్యక్రమం జరుగుతుంది. అంటే పరస్పరం పార్వతీ పరమేశ్వరులు జీలకర్ర బెల్లాన్ని ధరింపజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మంగళాష్టకాలు, దివ్యమైనటువంటి మంగళాష్టకాలు ఉచ్చరిస్తూ స్వామివారికి సావధాన సుముహూర్తంలో సమస్త 3 దేవతలు ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఇప్పుడు ఆ సుముహూర్త కార్యక్రమాన్ని చేస్తున్నాము. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదేంద్రియోస్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన పరిగ్రహో గజముఖస్తోరుద్ధరిణీరతః తోరణ్యకనకాజలో స్మరిణయో వేదవిధిః సారథిః కైలాసం వనమందిరం హరిముఖాః యస్య ప్రభోసేవకాః సత్రైలోక్యకుటుంబమాననపరాః కుర్యాతు సర్వమంగళం ఆదిత్యస్య దివావరో యమవసో చండేశకుండోధరో సత్యాని కథాపదస్సురైరా పదజన్యనంజనవయః శ్రీశంభో పదమత్వరిందరతాః కుర్వంతు సన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీరామాని విరక్షితాగిరిసతాశయే గుణవతే మహానసోయాక్షితిః గాయత్రీ జనకాత్మజా వరజమో శ్రీరేణుగారుక్మిణీ సర్వాశంకరపాద భక్తి నిరతాః కుర్వంతు సన్మంగళం యమునా గోదావరి శారదా తుంగా భీమరదేవరావహరణే చిత్రావతి నర్మదా భద్రావేవతి గదాధరయో భద్రావతి శ్యాలయో నద్యశ్రీ విరాజమార్జనరతాః కుర్వంతు సన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన వేదాంతాస్తుతయశ్చరంగ
शैवागमानाङ्गणाः काव्यानन्दुकीर्तिनाटकगणाः मन्त्राश्च नानाविधाः मन्वाद्यास्तृतयः पुराणनिचयाः तर्कादिशास्त्राः शुभाः श्रीशम्भो स्वस्ति नक्षत्र स्वस्ति सर्वे ग्रहाः शुभ एकादशस्थानवरदा सुप्रसन्न सुमुहूर्तोऽस्तु गतिमेल सुमुहूर्तकाले समस्त ग्रहाणां शुभ एकादशस्थानवरदा सुप्रसन्न वरदो भवतो ध्रुवन्दे राजा वरदा ध्रुवन्दे वो बृहस्पतिः ध्रुवन्द इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयता पर्वतैवाभिषादने ध्रुवस्तिष्ठा राष्ट्रमुदारय अभिष्ठरुदन्यतः अधरे सन्तु नष्टः इन्द्रैवरुद्रः तिष्ठा अतः क्षेत्राणि सञ्जयन्तो लक्ष्म्यन्तामस्ति सवितस्सु अघोरचक्षुरपदिक्तेन शिवापदिश्य सुमना सुमत्या అందరూ కూడా మమ అనండి జన్మ అభ్యాస జన్మ ప్రవృత్తి ఏతక్షణ పర్యంతం మధ్యవర్తని కాలే బాల్య కౌమార యవ్వన వార్ధికేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ కృత వ్యాపారైః సంభావితానాం చక్షుః శ్రోత్ర జిహ్వా ఆఘ్రాణానాం వాక్పాణి పాద పాయూపస్థాన జ్ఞానేంద్రియాణాం కర్మేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య మనసః ఉపకరణైః సంబంధే అతిసతి సవికల్పక జ్ఞానేభ్యః ప్రవృత్తైః కామ క్రోధ లోభ మోహ మద మాత్సరైః నిరంతరైః శత్రుభిః సంభావిత మహాపాతకాది ప్రకీర్ణాంత సకల దురితక్షయ ద్వారా చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పార్వతీ రాజరాజేశ్వర ప్రీత్యర్థం శైవాగమ ఉక్త ప్రకారేణ సాలంకృత గౌరీ కన్యాదానం అహం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాస్యామి శంభవేతుభ్యం బ్రహ్మలోకేశయా కన్యే మే దేహవార్షయో సర్వతో భూయాస్తద్దాన్ మోక్షమాప్నుయాత్ విశ్వ
ప్రియారుజేయ ప్రవరామిత పరశక్తి గోత్రోద్భవాం సురాసుర నమస్కృతాం అఖిల లోకైకనాయకాం చతుర్థక భువనానీశ్వరీ శ్రీ పార్వతీ నామ్ని రాజరాజేశ్వరవనార్తినీం కన్యాం పరశివ శివ సదా శివైశ్వర మహేశ్వర మంజారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవాయ సురాసుర నమస్కృతాం అఖిల లోకైకనాయకా సర్వాభరణ భూషిత శ్రీ రాజరాజేశ్వర శర్మదేవరాయ తుభ్యం ప్రజా సహస్రకర మధ్య ప్రతిపాదయామి కన్యాభుజగమూలవం దత్వా ఓం దేవస్య త్వాస వినుః ప్రసవేష్టినో బాహుభ్యాం భూష్టో హస్తాభ్యామాదధైర్యం తస్మాదాచాః పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం ఆచరిత లోక కళ్యాణార్థం పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం మాంగళ్య దేవతా పూజాం కరిష్యే. వేములవాడ రాజరాజేశ్వర స్వామి పార్వతీ సమేతుడే కళ్యాణం వేములవాడ క్షేత్రమే దిగి వచ్చి అక్కడి నుంచే వచ్చినటువంటి ఉత్సవ విగ్రహములు, అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు మనందరితో కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు. కన్యాదానం జరిగింది. అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కళ్యాణంలో మాంగళ్య ధారణ జరగబోతోంది. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి, పార్వతీ మాతాకి, రాజరాజేశ్వర భగవానికి మాంగళ్య గౌరికి హారతి సమర్పణ జరిగి మీ అందరికీ దర్శనం ఇస్తోంది. నమస్కారం చేసుకోండి. రాజరాజేశ్వర భగవానికి జగదంబా మాతాకి పరమ పవిత్రమైన మంగళ సూత్రుడు అందరికీ దర్శనం